మరి ఈ శుద్ధీకరణకి ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్యం 19వ కీర్తన 12వ చరణం. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? నా వైపు చూడండి చాలు. కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకానొక సందర్భంగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు. నేను ఆలోచిస్తున్నాను, ఈ మాటను పట్టుకుని నేను ఆలోచిస్తున్నాను, ప్రార్థన నేను చేస్తున్నాను. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది జరిగింది. మీకు విషయం చెప్పిన, ఇక్కడికి వచ్చి అరగంట ముందు దేవుడు నాకు ఈ ప్రసంగాన్ని ఇచ్చాడు. అరగంటలో ప్రసంగాన్ని సిద్ధపరిచేశాను నేను మీ కొరకు. శుక్రవారం చెప్పాను, ఈ వాక్యంతోనే విజ్ఞాపన ఉంటుంది. మరి ఏంటో తెలియదు, దేవుడు ఇస్తే తీసుకొస్తానన్నాడు దేవుడు. మరి నేను ఇక్కడే ఉన్నాను. మనం ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక విశ్వాసుల కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాను. నేను 10:30, 11 నేను ఇంటికి వెళ్ళాను. ఇక్కడ గిరిపురంలో నుంచి. ఎందుకు నేను ఇంటికి వెళ్ళాను? అసలు ఇటు నుంచి ఇటు వచ్చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు ఒక ప్రసంగం ఉంది, ఇంటికి వెళ్ళన్నాడు. దేవుడు ఆ ప్రసంగాన్ని ఒక 3 విధాలుగా నాకు దేవుడు పంచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంకా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను గ్రహించింది అయితే అదండి. ఇంకా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. మనం సరిచేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు. నేను లోపల కూర్చుని ఒక్క అరగంటేనండి, నమ్మండి, నేను ఒక్క అరగంట నేను లోపల కూర్చున్నాను. ప్రభు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. కీర్తన తీయమన్నారు. 19వ కీర్తన 12వ చరణం చదవమన్నారు. నేను చదువుతున్నాను. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? ప్రభా ఏంటి మరి ఏం మాట్లాడతావు ఈ మాట ద్వారా అంటే ప్రభు అన్నారు, మనకంట ఎదుటివాడి పొరపాట్లు కనపడతాయి అట. మనకి ఇది నిజమట్టింది. నవ్వుతున్నారు చిరునవ్వులతో. ఎదుటివాడి భర్తలో ఉన్న పొరపాట్లు కనపడతాయి, ఎదుటి ఉన్న భార్య పొరపాట్లు కనపడతాయి. నీ పిల్లలు వదిలేస్తావు, ఎదుటి పిల్లల మీద పడతావు పోయి, వాళ్ళ పొరపాట్లు కనపడతాయి. నీ కుటుంబాన్ని వదిలేడతావు, ఎదురున్న కుటుంబం మీద పొరపాట్లు కనపడతాయి. నీ కనపడవు నీకు. ప్రభు అందుకే చెప్పాడు, ఎదుటివాడి కంటిలో నలుసు చూడటం కంటే నీ కంటిలో ఉన్న దూలం చూసుకోరా అన్నాడు యేసు ప్రభు. అసలు ఈ మాట నిజంగా నాకు చాలా ఆశ్చర్యము, మనకు తెలిసిందైనా సరేనండి ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? ఇప్పుడు మన తప్పులు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయము, ఎదుటివాడి పొరపాట్లు కనుక్కుంటాం. వాడు ఎట్టబోతున్నాడు. ఇప్పుడు వేరే వారి భక్త మీద నీకెందుకు కన్ను? ఆయన తెలంగాణ నువ్వు ఇక్కడ చేరి సంత మొదలు పెడతావు, వాడి మీద ఏదో లేనిపోయినాయి అన్నీ చెప్పడానికి. నీ భర్త ఎక్కడికి వెళ్తున్నా? ఆఫీస్కైనా కొంచెం చూసుకో. నీ భర్త చూసుకోవమ్మా. ఈ లేదు వెళ్ళిపోయి ఎదుగు గొప్పలో కూర్చొని నీ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా అంట. నీ పిల్లలు ఎక్కడున్నారు ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటి? నీ భార్య పరిస్థితి ఏంటయ్యా? నువ్వు ఎదుటోళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పొరపాట్లు చెప్పడం ఎందుకు? నీది చూడు, గోల్డ్ పొరపాట్లు ఉంటాయి. ప్రభు నాతో చెప్పిన మాట, పొరపాటు అనేది మీరు చెప్పగలరండి? పొరపాటు అంటే ఏంటి? కావాలని చేసేది పొరపాట? కావాలని చేసేది పొరపాట? కావాలని చేసేది పొరపాటు కాదు, తెలియక చేసేది పొరపాటు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సపోజ్ నీకేమే వచ్చాడు, జ్యూస్ ఇస్తారు నాకు వాళ్ళ ఫ్యామిలీ, దేవుని వాడు దీవించును గాక. కప్పు తీసుకొచ్చి నా చేతిలోకి ఇస్తున్నాడు. నేను సరిగ్గా చేతులు పెట్టాను లేదా చూసుకోలేదు, నేను పట్టుకున్నానేమో వదిలేసాడు. దాన్ని ఏమంటారు? పొరపాటు అంటారు. కావాలని చేయలేదుగా పిల్లాడు, నేను కావాలని పెట్టలేదుగా, పొరపాటు. జ్ఞాపకం చేసుకోండి, దానిని పొరపాటు అంటారు. కావాలని చేయరు, తెలియక జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పి దేవుడు నిన్నే మెచ్చుకోవట్లేదు. ఇప్పుడు ఉండు, నీకుంది బెత్తం ఆడుతున్నాడు. ఇప్పుడు కావాలని చేయలేదు అయ్యగారు, నేను అరే నీకు కావాలని చేస్తానా? పొరపాటు అనేది నిజమేనమ్మా, కావాలని ఎవడో చేయడు. పొరపాటు అంటే అటు జరిగిపోద్ది. ఎవరికి తెలియదు, నాకు తెలియదు, నీకు తెలియదు, జరిగిపోయింది. ఇంకో విషయం చెప్తాను వినండి. నువ్వు కొంపలో పొయ్యి మీద, గ్యాస్ పొయ్యి మీద పాలు పెట్టావు, ఎవరో వచ్చింది అక్క అని బయటికి వెళ్ళి గుమ్మలో మాట్లాడుతున్నావు.
చెప్తున్నా, గుమ్మలో మాట్లాడుతున్నా, పాలన్నీ పొంగిపోయి మాడిపోయి, దాన్ని ఏమంటారు? అది బాగా చెప్పాడు, పొర్రపాటు. నిజమే, నువ్వు స్టవ్ మీద పాలు పెట్టావమ్మా, బయటికి వెళ్ళి మాట్లాడుతున్నావు, పొరపాటు జరిగిపోయింది. అయ్యో, వచ్చిన తర్వాత పాలన్నీ చూసుకొని మాడిందంతా గీక్కొని కడుక్కుంటా ఉంటుంది. పొరపాటు జరిగిపోయింది. ఒక్క మాట నన్ను చెప్పలేమండి, పొరపాటు ఎందుకు జరిగిందండి? పొరపాటు ఎందుకు జరుగుతుంది చెప్పనా? నువ్వు గ్యాస్ పొయ్యి మీద నువ్వు మరి అది స్టీల్ గిన్నె పెట్టి దాంట్లో పాలు పోసావు, అవునా? పాలు పోసిందండి, ఎవరో వచ్చారని బయట వెళ్ళి మాట్లాడతాను. ఇక దీని మీద మనసు నీకు, నువ్వు చేస్తున్న పని మీద మనసు పెట్టకపోతే పొరపాటు జరిగిద్ది. నేను చెప్తుంది గోలది. నువ్వు బయట మాట్లాడుతున్న స్టవ్ మీద గిన్నెలో పాలు నీ గుర్తు రావాలి, మనసు నీకు దాని మీద లేదు, అందుకు పొరపాట్లు జరుగుతాయి. నువ్వు మనసు దాని మీద కేంద్రీకరిస్తే ఎందుకు జరిగిద్దిరా బాబు పొరపాటు? ప్రతిష్ఠిత మీద మనసు పెట్టవు, సమర్పణ మీద మనసు పెట్టవు, ప్రార్థన మీద మనసు పెట్టవు, అపోస్తుల బోధ మీద మనసు పెట్టవు, పొరపాటు జరిగిపోయిందంటావు. ఏడ చచ్చింది నీతో? పొరపాటు అండి, పొరపాటు. ఏందమ్మా పొరపాటు? ఎన్నిసార్లు జరిగిద్దమ్మా పొరపాటు? ఒకసారి రెండుసార్లు, ఇది పదే జరుగుతుంది పొరపాట. నీ అజాగ్రత్త, నీ నిర్లక్ష్యతనం, మరి దాన్ని సమర్థించుకుంటావు. పొరపాటు జరిగిందండి. ఎన్నిసార్లు జరిగింది పొరపాటు? పొయ్యి మీద ఉన్నటువంటి పాలు దాని మీద మనసు పెడితే ఎందుకు జరిగింది పొరపాటు? దాని మీద మనసు పెడితే ఎందుకు అవి పొంగిపోతాయి? దాని మీద మనసు పెడితే ఎందుకు అవి ఇరిగిపోతాయి? దాని మీద మనసు పెడితే ఎందుకు అవి మాడిపోయేటట్టు అయిపోయింది గిన్నె? చేస్తున్న పని మీద నీకు శ్రద్ధ ఉండదు, వింటున్న వాక్యం మీద నీకు శ్రద్ధ ఉండదు, చేస్తున్న ప్రార్థన మీద నీకు శ్రద్ధ ఉండదు, తీసుకున్న తీర్మానం మీద నీకు శ్రద్ధ ఉండదు. పొరపాటు. శ్రద్ధ ఏది అని అడుగుతున్నాడు ప్రభుని. నువ్వు చేస్తున్న ప్రార్థన మీద మనసు పెడితే పొరపాటు జరగదు. నువ్వు తీసుకున్న సమర్పణ మీద మనసు పెడితే పొరపాటు జరగదు. నువ్వు దేవునికి నీకు మధ్య ఉన్న సత్సంబంధం మీద నీ మనసు ఉంచితే పొరపాటు జరగదు. ఎందుకు జరిగింది పొరపాటు? శ్రద్ధ లేకపోవడం, అజాగ్రత్తగా ఉండడమే, మనసు పెట్టకపోవటమే పొరపాటు. దావీదు ప్రార్థిస్తున్నాడు, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? అయ్యా, ఎదుటివాని పొరపాట్లు కనబడుతున్నాయి, కానీ నా పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? నేను కనుగొనలేకపోతున్నాను. నా పొరపాట్లు కనుగొనలేకపోతున్నాను, బయటపడి పొరపాట్లు కనుగొంటున్నాను. ఎవడున్నాడు ఆ భూమి మీద తన పొరపాట్లు కనుగొనేవాడు? తన పొరపాట్లు కనుగొనేవాడు భూమి మీద ఎవడున్నాడు? ఎదుటోళ్ళ పిల్లల మీద ఆడటమే, ఎదుటి భర్త మీద ఆడటమే, ఎదుటి భార్య మీద ఆడటమే, ఎవడెవడి మీద ఆడటమే. వాళ్ళ పొరపాట్లు కనపడుతున్నాయి, నీ పొరపాట్లు నీకు కనపడట్లేదు. మీకు విషయం, ఒక భయంకరమైన విషయం చెప్తాను మీకు నేను ఈ రాత్రి. పొరపాటు జరిగింది అని చాలామంది, అయ్యగారు పొరపాటు జరిగింది, ఏమరా బూతులు మాట్లాడినని సమర్పించుకున్నావుగా, పొరపాటు జరిగింది. ఏమయ్యా చర్చి మా అన్నని సమర్పించుకున్నావుగా, పొరపాటు జరిగింది. ఎందుకు జరిగింది పొరపాటు? ఇప్పుడు చెప్పి మనసు పెట్టకపోవడం ద్వారా మీకు విషయం చెప్తేనండి, పొరపాటు అంటే దేవునికి భయంకరమైన కోపం అంట. తెలుసా? చర్చిలోనేమో నీ మాటలు కోటలు దాటిపోతాయి, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ మాటలు ఉంటాయి చూడ, అది దాని పొరపాటు అంటావా? ఎంత అజాగ్రత్తగా ఉన్నావు. ఫేస్బుక్ చూస్తున్నావు, ట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఒక అసభ్యకరమైన పిక్చర్ కనపడింది, అక్కడ ఆగిపోయావు. ఏంట్రా అని అడిగితే పొరపాటు జరిగిపోయిందండి, స్ట్రక్ అయిపోయిందండి, పొరపాటు అండి, టచ్ పని చేయలేదండి. ఇప్పుడు దాకా పని చేసి పని చేయట్లేదండి, టచ్ పని చేయదానికి, మళ్ళీ దాని పేరు పొరపాటు. అశ్రద్ధి, దేవునికి ఇచ్చిన మాట మీద అశ్రద్ధి, తీసుకున్న సమర్పణ మీద అశ్రద్ధి, తీసుకున్న తీర్మానం మీద అశ్రద్ధి ద్వారా జరుగుతుంది పొరపాటు.
కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథకర్త అంటున్నారు 6వ వచనం, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి ద్వారా జరగనివద్దు, అది పొరపాటు చేత జరిగిందని. రే చెప్పబాగా పొరపాటు జరిగిందని సార్ నా వైపు తిరగండి. రే జయరాజు గారి వాక్యాలు ఎట్టుంటే నాకు తెలుసు, నువ్వు పొరపాటును చంపగా తీసుకుంటాడు దేవుడు. ఏయ్ తెలియదానికి సమర్పణ గురించి చెప్పలేదా జయరాజు, తెలియదా వైరాగ్యం గురించి చెప్పలేదా జయరాజు, పొరపాటు అంటావేంట్రా? పొరపాటు జరిగిందని నీ దూత దగ్గర నువ్వు, దేవునికి చాలా కోపం అంట. పొరపాటు అయిపోయిందన్నాము నువ్వు సత్యవే, నీకు టార్చర్ మొదలైపోయింది. ఏమయ్యా అపోస్తుల సంఘానికి వెళ్ళకపోతే పొరపాటు జరిగిందంటే అదొక అందం. అపోస్తుల పునాది మీద కట్టబడుతూ అపోస్తుల బోధన వింటూ పొరపాటు అంటున్నావు. సత్యం ఏంటో తెలుసు, ప్రభు కార్యాలేంటో తెలుసు, ప్రభు వాగ్దానాలేంటో తెలుసు, ప్రభు నీ మీద కలిగి ఉన్న ఆ ఉన్నతమైన ప్రణాళిక ఏంటో తెలుసు. ఏం పొరపాటు? ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి. ఏ చర్చికి వెళ్తున్నావు అని అడుగుతాడు దేవుడు. గిరిపురంలో ఒకటి ఉందా? గడి చెప్పా. అదేనయ్యా గాస్పల్ చర్చి ఎదురుసందులో ఒకటి ఉందయ్యా. ఏంటిది? ఏముంది? చర్చి. ఏం చర్చి అది? ఏం చర్చి అయ్యా అని అంటాడు దేవుడు. అది చెప్పడానికి పొంకుతావు. చర్చి పేరు చెప్పు. పేటలో ఉంది, ఇక్కడ ఉందంట. చర్చి పేరు చెప్పరా, నా కోపం తెప్పించు మాకు. నోరు తిరగట్లేదయ్యా. అదే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం వెళ్ళి, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళి నోరు తిరగట్లేదు. ఇప్పుడు వచ్చి మన చర్చి పేరు చాలామంది చెప్పలేరు. పొరపాటు అంటారు దాన్ని. నేర్చుకోవడం తెలియదు వాళ్ళకి. బయట ఏ చర్చికి వెళ్తున్నారండి, అక్కడ పేటలో ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉందంటావా? జీసస్ ఆఫ్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కండి. ఏ చర్చికి వెళ్తున్నావా మనం? పొరపాటు అంటున్నావా? జేహెచ్ఎస్ మినిస్ట్రీస్కి వెళ్తున్నానండి. మరి ఆ చర్చిలో బాగానే ఉంటుంది కదా, వాక్యం బాగానే ఉంటుంది కమ్మా. ఇక పొరపాటు చేయాల్సినటువంటి పనులు ఉండవు కదా అట్లా. ఉంటాయా? మీరు చేతిలో చెప్పండి. అసలు నువ్వు ఏ కోణంలోకి వెళ్ళి ఎత్తుకున్నావు ఉండవు. మొత్తం నీ డైరీలో నువ్వు బుక్లో మొత్తం నింపేసావు దాంట్లోని వాక్యాలు. పొరపాటు అన్నామంటే చంప చెల్లు కనిపిస్తాడు నీకు. పొరపాటు అన్నామంటే దేవుని కోపం వచ్చేద్దంట. నీ దూత దగ్గర చెప్పొద్దు పొరపాటు అని. అజాగ్రత్తని చెప్పరాదా? అశ్రద్ధని చెప్పరాదా? నిర్లక్ష్యం అని చెప్పరాదా? దేవునికి ఇచ్చిన మాట ఎందుకు తప్పావు? పొరపాటు అయిపోయిందండి. పొరపాటు కాదది, మనసు పెట్టకపోవడం ద్వారా అలా జరిగింది. పొరపాటు జరిగిందని అన్నామనుకో, చదవండి తల్లి ఒకసారి, మళ్ళీ చదవండి తల్లి అది ఒకసారి. నీ నోటి వల్ల జరగనివద్దు, అది పొరపాటు చేత జరిగిందని దూత ఎడుతాడు చెప్పొద్దు. నీ మాట వలన దేవుని కోపం వస్తుంది. ఈ నా వైపు చూడు. ఇప్పుడు 2 విషయాలు చెప్తా. పొరపాటు అయ్యింది అయ్యగారని నా దగ్గర చెప్తా, ఓకేనమ్మ ప్రార్థన చేస్తానంట. దేవుడి దగ్గర అన్నావు అనుకో, దేవునికి ఏమద్దంట? కోపం వచ్చేద్దంట. ఇంకోటి, నువ్వు పడిన ప్రయాసంతో కూడా అది ఇక సున్నం కొట్టిన మొహాల్లాగా వేసుకుని, ఏడుపు మొహం వేసుకుని కుట్టావు, తడి కొట్టేసుకుని. ఏముంది మరి అక్కడ? పొరపాటు. ఏం పొరపాటమ్మా? పొరపాటు వల్ల నీ కష్టం నాశనం అయిపోతున్నావు. పక్కన నువ్వు పడిన ప్రయాస వ్యర్థమైపోయింది పొరపాటు వల్ల. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పొరపాటు జరిగిందని నీ నోట్లో వచ్చుకొని దేవుడు వింటే ఏం చేస్తాడు తెలుసా? నీవు పడిన ప్రయాసంతో కూడా వ్యర్థం చేసేస్తాడంట. దేవుడు క్షమిస్తాడంట. అయ్యా పొరపాటు జరిగిందంటే క్షమిస్తాడంట. కానీ నువ్వు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, నెలలో పడిన ప్రతి కష్టం అట్రపోతుందంట. అది పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూసారా? అది పొరపాటు.
వింటుంది ఏ బోధ, వస్తుంది ఏ సంఘానికి, పొందుకుంటుంది ఎటువంటి అభిషేకం. ఎందుకు జరుగుతాయి పొరపాట్లు? ఎవరిని నువ్వు మాయపుచ్చుదాం అనుకుంటున్నావు? నువ్వు ఎవరిని మాయపుచ్చుతాను అనుకున్నా వస్తున్న సంఘం మాయపుచ్చదు, నిలబడిన దైవజనుడు మాయపుచ్చడు, మాట్లాడుతున్న దేవుడు మాయపుచ్చే దేవుడు కాదు. ఎందుకు జరుగుతాయి పొరపాట్లు? పొరపాటు 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 అని కనుక నీ నోటిలో వినబడితే అయిపోయిందంట. నీ చేతుల కష్టార్జితం నిశ్చయంగా నువ్వు అనుభవించవు. నెల రోజులు కష్టపడి 15,000 తెచ్చావు, వెళ్ళిపోతుంది హాస్పిటల్. ఏంటనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు? ఆయన నేను అబద్ధ బోధ చెప్పండి, అది ప్రసంగి గ్రంథకర్త రాశాడు. పొరపాటు అని నీ దూతకు చెప్పొద్దు. ఒకవేళ పొరపాటు అన్నావంటే దేవునికి కోపం వస్తుంది. అంతేకాదు, నీకు పడిన ప్రయాస, నీవు పడిన కష్టం, అది నేను చెప్తుంది. ఇప్పుడు 10 రోజులు అభిషేక ప్రార్థనలు జరుగుతాయి, 21 నుంచి 30 వరకు. ఏమయ్యా, అలంకరించబడ్డానికి ప్రిపేర్ అయిపోతున్నావు. 23వ రోజు, 24వ తారీఖు, 25వ తారీఖు పొరపాటు చేసేసావు. పొరపాటు అయింది అయ్యగారు అన్నాం అనుకో, ఏమరా 11 గంటలకు రావాలి ఏంటి, 11:10 అయింది ఏంటి, పొరపాటు అన్నావు అనుకో, నాన్న గులాబ్ జామున్ అవుతాయి నాన్న గోపలు. నీవు పడుతున్న 3 రోజుల నుంచి పడిన అభిషేకం కొరకు పడిన ప్రయాసంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. మీకు అర్థం అవ్వాలని చెప్పాను నేను నీకు. 21 అభిషేక ప్రార్థనకు వచ్చావు, 22వ తారీఖు అభిషేక ప్రార్థనకు వచ్చావు, 23వ తారీఖు వచ్చావు, 24వ తారీఖు వచ్చావు, 25వ తారీఖు పొరపాటు అన్నావు. ఈ 4 రోజులు చేసింది ఏమైపోద్ది? మరి నువ్వు ఎందుకు వచ్చేది ప్రార్థనకి? చెప్తున్నాను నేను, దానివల్ల వచ్చే నష్టం చెప్తున్నా. పొరపాట్లు అసలుకి రాకూడదు మన జీవితంలో. పొరపాటు అనేది ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు వస్తుందయ్యా పొరపాటు అనేది? నీకు వాక్యములన్నీ ఉన్నాయి కదా, తేటగా ఉన్నాయి కదా, వాక్యం తేటగా చెబుతుంది కదా, దేవునికి ఎందుకు కోపం తెప్పిస్తున్నావు? చేసిన ప్రార్థన, చేసుకున్న ప్రతిష్ఠత, చేసుకున్న సమర్పణ మొత్తం వ్యర్థమైపోద్ది. పొరపాటు గనక జరిగితే వ్యర్థమైపోద్ది. ఇప్పుడు అయ్యగారు పొరపాటు జరగకూడదు, ఏం చేయాలి? పొరపాటు అనేది జరగకూడదు, ఏం చేయాలి అని నన్ను ఎంతమంది అడుగుతారు? ఇందాక చెప్పానుగా, మనసు పెట్టకపోవడం ద్వారా గుడ్డెత్తు సేలో పడిందంట. పొరపాటు ఎందుకు జరిగింది? గ్యాస్ పొయ్యి మీద స్టీల్ గిన్నె పెట్టి దాంట్లో పాలు పోసావు, వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావు. మనసు దీని మీద ఉందా? మనసు పెడితే పొరపాటు జరగదు, తెలియజేస్తున్నాను మీకు. చేసే ప్రార్థన మీద మనసు పెట్టి, తీసుకున్న ప్రతిష్ఠత మీద మనసుంచు, చేసుకున్న సమర్పణ మీద మనసు పెట్టి, ఇచ్చిన దేవునికి ఇచ్చిన మాట మీద మనసు పెట్టి, తేడానే జరుగుతుంది. మనసు పెట్టట్లేదు కాబట్టి పొరపాట్లు జరుగుతున్నాయి. పొరపాటు జరిగితే ఏం జరిగిందో చెప్పాను కదా, దేవుని కోపం వచ్చింది. అంతేకాదు, నీవు పడిన ప్రయాసంతా కూడా అండి 2 సంవత్సరాలుగా ప్రయాసపడ్డాను. ఎవడికెక్కువ ఇప్పుడు? ఎవడికెక్కువ? పొరపాటు అన్నావు కదా. 2 సంవత్సరాల ప్రయాస వ్యర్థమైపోయింది. పెళ్లి కోసం అని దాచుకుంది 3 లక్షలు, పొరపాటు చేసింది. ఆ 3 లక్షలు హాస్పిటల్లో కట్టింది. వెళ్ళి పెళ్లి జరగల, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఆ వేళ ఏమైంది? పొరపాటు చేశానండి, దేవుడు నష్టం చేశాడండి. మరి అది మీకు మరి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానండి, ఈరోజు పొరపాట్లు అనేవి జరగకుండా ఈరోజు మీరు శుద్ధీకరణ చేసుకోవాలి. ఏమంటున్నాడు ప్రసంగి గ్రంథకర్త? పొరపాటు జరిగిందని నీ దూత దగ్గర, దైవజనుడి దగ్గర చెప్పకూడదు. దైవజనుడు అడిగాడుకో, ఎందుకు రాలేదమ్మా ప్రార్థన కంటే, పొరపాటు జరిగిపోయిందండి, అయిపోయింది, సీన్ అయిపోయింది, ఆ రోజు. అందుకే దైవజనుడు అడగకూడదని ప్రార్థన చేసుకుంటారు కొంతమంది దెయ్యాలు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఒక రకం అండి. అమ్మో, అసలు ఎట్లాంటి మైండ్ సెట్ ఆలోచిస్తారంటే, అయ్యగారికి చెప్తే కదా నష్టం చేసి, చెప్పకపోతే నేను కావాలని అడుగుతాను నిన్ను.
నా అంతర్భావం అర్థమై ఉంటుంది మీకు. ఈయన నష్టపరచడానికి అడుగుతాడట్టింది వీడు మామూలుడు కదా అనుకుంటున్నారు. అడిగినా అడగపోయినా నువ్వు పొరపాట్లు జరుగుతున్నాయి, నా కళ్ళకు కనపడుతూనే ఉంటే. నేను నిన్ను అడగక్కర్లా, నా కళ్ళకు కనపడతానే ఉంటే నేను నోరు మూసుకొని ఉంటాను. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేసుకుంటా పోతాడు, నాకేముంటుందండి. దయచేసి కూడా ఎట్టి పరిస్థితిలో నీ పరిశుద్ధ జీవితంలో పొరపాటు అనేది రానివద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అశ్రద్ధతో ఉండొద్దు, నువ్వు నిర్లక్ష్యంతో ఉండొద్దు, నువ్వు ఆదమార్చి ఉండొద్దు, నువ్వు అజాగ్రత్తలో ఉండదని ప్రభు పేరు మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పొరపాటు వల్ల 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం వస్తే గోబలు మంచి గులాబ్ జాములు వేస్తాడు. 2, నువ్వు 2 సంవత్సరాలు ప్రయాసపడ్డావు, నెల రోజులు ప్రయాసపడ్డావు, 5 నెలలు ప్రయాసపడ్డావు, 30 సంవత్సరాలు ప్రయాసపడ్డావు, ఒకదానికి అదంతా కూడా బూడిద గుమ్మడికాయ కూర్చుంటుంది. పొరపాట్ల వల్ల జరిగేటువంటి భయంకరమైన నష్టాలు నేను చెప్తున్నాను మీకు. దయచేసి పొరపాటు చెయ్యొద్దండి. దయచేసి మనసు పెట్టండి నువ్వు చేసేటువంటి పని మీద. యేసయ్యకి స్తోత్రం. నువ్వు ప్రార్థనకి రావాలి అన్న మనసు ఉంటే ఎలాగైనా వచ్చేస్తావు, లేదనుకో సాగులు చెప్పవచ్చు. ఆన్లైన్కి వెళ్ళాలి అని తెగింపు మనసు ఉంటే వచ్చేస్తావు, మనసు లేదనుకో కొనుక్కుపాటు పడతావు. నేను చెప్తుంది అది. పొరపాట్లు అనేవి జరగనివద్దు నీ జీవితంలో. బలమైన మనస్సు చేసే పని మీద నువ్వు పెట్టాలి. మందిరానికి రావాలని బలముగా ఫిక్స్ అయిపో. ఆన్లైన్ ప్రేయర్కి ప్రతి నెల వెళ్ళాలని బలంగా ఫిక్స్ అయిపో. ప్రతి నెల పరిశుద్ధ బలలో పాని భాగస్తులు అవ్వాలని బలంగా ఫిక్స్ అయిపో. అప్పుడు పొరపాటు జరిగిందా? జరగదు. అప్పుడు దేవుడు కోపం వచ్చిందా? రానే రాదు. అప్పుడు నువ్వు పడిన ప్రయాస వ్యర్థమైపోద్దా? అవనే అవదు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎదుటి వాడి పొరపాట్లు కనుగొంటున్నావు కానీ నీ పొరపాట్లు కనుగొనట్లేదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు చాలా మంది ప్రజలు ఎదుటి వారి పొరపాట్లను కనుక్కుంటున్నారు, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడయ్యా నాకు చెప్పు. ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ లో ఉన్నారా తన పొరపాట్లు కనుగొనేవారు? నేను అడుగుతున్నాను దేవుణ్ణి రాత్రి, దేవుడు నాకు సమాధానం ఇచ్చును గాక. ఇస్తే మీకు వీపి విమానం మోతే, నీకు వాక్యం తీసి నీ బుర్ర ఊడిపోయేదాకా తిరుగుతా నేను. యేసయ్యకి స్తోత్రం. ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇదైపోతాం. ఏం చేద్దాం? కవరింగులు చిన్నపిల్లోళ్ళండి. ఎరా గేద కంటే ఇంటున్నావు చిన్నపిల్లాడు. వాడు పొరపాటు జరిగిందా? పొరపాటు జరిగిందా అని అంటున్నా. తల్లి వెనకేసుకొస్తుంది. వీడు గేటు కొంగలాగా ఉంటాడు, ఆమె కంటే ఎత్తు 6 అడుగులు. ఈమెకు భూమికి జానడు ఉంటుంది. చిన్నాడు. ఎంత వయసు అమ్మా? ఎంత నువ్వు అడగాలి. ఎంత వయసు కొడుక్కి? ఇప్పుడే పుట్టాడు, పాలిట్లేదు ఇంకా. ఎవడ పొరపాట్లు చేస్తాడు? ఏంటో మాట్లాడే మాట. 20 సంవత్సరాలు చిన్నపిల్లడా నీకు? కాకిపిల్ల కాకి ముద్దని ఊరకనే చెప్పలేదు. నీకు ముద్దైతే నీ దగ్గర అట్టి పెట్టుకో, బయట వాళ్ళ దగ్గర కుదరదు. పిల్లల్ని వెనక్కేసుకొస్తారు. చిన్న వాళ్ళు, వాళ్ళకి వయసు రాలేదు, వాళ్ళకి ఏం తెలియదు. తెలియక కాదు, అజాగ్రత్త, అశ్రద్ధ, నిర్లక్ష్యం ఎందుకు జరుగుతాయండి? పాపం ఎందుకు జరిగిందండి? తప్పు ఎందుకు జరిగిందండి? పొరపాటు ఇంత వాక్యం మనసు పెట్టట్లేదు నువ్వు వాక్యం మీద. నేను వాక్యం చేయలేకపోతున్నానని నా దగ్గరకు వచ్చి చెప్తారు. మళ్ళీ మనసు పెట్టు దాని మీద, చేయగలవు ఆ వాక్యాన్ని. నీ అజాగ్రత్త, నీ నిర్లక్ష్యతనం ద్వారా పొరపాట్లు జరుగుతున్నాయి. ఆ పొరపాట్ల ద్వారా నువ్వు అభిషేకం కోసం ప్రయాసపడుతున్నావు. ప్రయాసాలకు వ్యర్థమైపోద్ది. ఎవరో ఉన్నారు ఇక్కడ, ఎవరో ఉన్నారు ఇక్కడ అభిషేకం కొరకు ప్రయాసపడేవాళ్ళు. వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా బాబు, నువ్వు చేసిన పొరపాటు ద్వారా కొన్ని నెలల ద్వారా కొన్ని నెలలుగా చేస్తున్నటువంటి అభిషేక ప్రార్థనలలో నీకు అభిషేకం రాకపోవడానికి గల కారణం నీ పొరపాటు. పొరపాటు జరిగిందని చెప్పడమే. ఎన్ని నెలలు కష్టపడ్డావో అన్ని నెలలకు ప్రతిఫలం లేకుండా పోయింది, అభిషేకం రాకుండా పోయింది.
నేను ఇది ఒకటే చెప్పాను, మీరు దేనికన్నా అనువాదించుకోండి ఈ విషయాన్ని, సంఘటన దేనికన్నా అనువాదించుకోండి. నీ జీవితంలో నష్టం జరగడానికి, నీ జీవితంలో చేతుల కష్టార్జితం అనుభవించకపోవడానికి నీ పొరపాటు కాదా అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి. ఏ సమాధానం ఉంది నీ దగ్గర? దావీదు మహారాజులు ప్రార్థన చేస్తుంటే నాకు చాలా సంతోషం ఇస్తుంది. నేను అనుకున్నాను, ప్రభా ఈ ఒక్క మాటతో ఆగిపోకూడదు, ఇంకా ఏం ప్రార్థన చేశాడని తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది. మొదటి మాట ఎంతమందికి తెలిసిందండి? ఎంతమందికి అర్థమైందండి? దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన, ప్రభా తన పొరపాట్లు కనుక్కునేవాడు ఎవడో చెప్పయ్యా నాకు అని మొదటి ప్రార్థన చేశాడు. మొదటి మాట అందరికీ అర్థమైంది కదా. పొరపాటు చేస్తే జరిగే నష్టాలు అర్థమైంది కదా. నువ్వు పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. దేవునికి కోపం వచ్చింది, కోపం నువ్వేమైపోతావు? అట్ల మీద, అట్ల పెనం మీద పెసరట్టే, ఎట్టు కావాలంటే అట్టుకు తిప్పుతాడు. అది జరిగేటువంటి పొజిషన్. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రెండవ మాటకు వద్దామండి. అదే కీర్తనల గ్రంథం, అదే 19వ కీర్తన 12వ చరణం పక్క మాట చదవండి. దాన్ని విడిచిపెట్టి పక్క మాట, నేను రహస్యముగా చేసిన తప్పులు. నా వైపు చూడికి చాలు, ఒక్క చదివితే చాలు, నేను అల్లుకుంటాను. మొదటి ప్రార్థన ఏం చేశాడు? తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఆ పొరపాటు ద్వారా పొరపాటు జరిగిందని ఎవరన్నంటే 2 నష్టాలు కూడా నేను చెప్పేశాను. ఇప్పుడు రెండో మాటలో వద్దాం. దావీదు మహారాజు ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా రహస్యమందు చేసిన తప్పులు అన్నాడు అక్కడ. క్షమించండి. అంతేనా? అంతే. నా వైపు చూడండి. రహస్యమందు చేసిన తప్పులు అంటే ఎవరికి తెలియవండి. తల్లికి తెలియదండి, ఇంట్లో ఉన్నటువంటి ఎవరికి తెలియదండి. ఈడు తప్పు చేస్తాడు, ఇది తప్పు చేసేస్తుందండి. ఫోన్లలో కావచ్చు, ఫోన్ కాల్స్లో ఏదో జరుగుతాయండి, ఏదో జరుగుతాయి. పిల్లల గురించి చెప్పట్లా, పెద్దల గురించి, తల్లిదండ్రుల గురించి నేను చెప్తున్నాను. ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా నాతాను ప్రవక్త వచ్చి, దావీదా నువ్వు రహస్యంగా ఊరియా భార్యని నువ్వు సైనించావు, ఊరియా భార్యతో నువ్వు సైనించావు, నువ్వు తప్పు చేసావు, ఇది రహస్యంగా చేసావు. దావీదు నా వైపు చూడు, నీ పిల్లలు, నీ కొడుకులు మిద్దెలెక్కి తప్పు చేస్తారు. ఏమన్నాడు ఆయన? హలో దావీదు, నువ్వు గదిలో తప్పు చేస్తావు, నీ బిడ్డలు బజార్లో తప్పు చేస్తారన్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అది సీన్. నువ్వు రహస్యంగా తప్పు చేస్తావు, నువ్వు బెడ్రూమ్లో తప్పు చేస్తావు, నీ బిడ్డలు రోడ్డు మీద తప్పు చేస్తారన్నాడు. మీకు నేను ఆధారం చూపిస్తాను. చూడు, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం 11 కూడా చదవండి దయచేసి. నా మాట ఆలకించు. నీవు చూచుచుండగా పగటి అన్నట్టు పొద్దునంట. బా ఓయ దావీదా, నువ్వు రహస్యంగా పాపం చేసావురా. నీ కొడుకులు మిద్దెలెక్కి పాపం చేస్తారు, ఇశ్రాయేలు ప్రజలు చూచుచుండగా. తల్లిదండ్రుల పాపాలు ఊరకనే బావు, పిల్లల మీద కటాస్తిస్తాయి. పిల్లల నాశనం అవడానికి కారణం నువ్వు కాదా? నీ రహస్య పాపం కాదా అని అడుగుతున్నాను పచ్చిగా. అట్లాంటి ప్రభుకి సమాధానం చెప్పుకో. నీవు రహస్యంగా చాటింగ్ చేశావు, ఈడు నీకు తెలిసేటట్లుగా, ఫ్రెండ్స్కు తెలిసేటట్లుగా, కొలీగ్స్కి తెలిసేటట్లుగా, బంధువర్గాలకు తెలిసేటట్లుగా చాటింగ్ చేస్తున్నాడు. ఏం బుద్ధురా? నీ బుద్ధులైతే రాలేదలే. తండ్రి దోషాలు పిల్లల మీద కలుగుతాయి అంటే అదే మరి. తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీద పనిచేస్తాయి అంటే అయ్యే నువ్వేం చేశావో, నీ బ్రతుకు ఎలాంటిదో, నీ జీవితం ఎలాంటిదో. ఈరోజు నీ పిల్లలు మిద్దెల మీద పాపం చేయడానికి, రోడ్ల మీద ఫ్రెండ్స్తో తిరగడానికి, గర్ల్ ఫ్రెండ్స్ని బాయ్ ఫ్రెండ్స్ తీసుకొని తిరగడానికి నీ అపరాధము కాదా? నీ నిర్లక్ష్యతనము కాదా? నీ అజాగ్రత్త కాదా?
ఈ రాత్రి తల్లిదండ్రులు నీ పిల్లలు బాగుపడాలంటే నీ అపరాధములు, నీ అవిధేయతలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నీకు ఖచ్చితంగా పిల్లల మీద పనిచేస్తుంది. నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు రహస్యంగా ఏ పాపములు చేశావో నీ పిల్లలు ఇప్పుడు మిథ్యలెక్కి చేస్తున్నారు, రోడ్ల మీద చేస్తున్నారు, అందరికీ కనబడేటట్లు చేస్తున్నారు, నీ పరువు తీస్తున్నారు. మరి నా పరువు తీకురా, నా పరువు తీకురా. ఏం చేశావా నువ్వు? నీ దోషముల పిల్లల మీద పని చేస్తున్నాను. కారణం నీ రహస్య పాపం. దావీదు రహస్య పాపం, వారి కొడుకులు మిథ్యలెక్కి పాపం చేస్తున్నారు. నాతాను ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తారు, పగటి వేళ నీ బిడ్డలు, నువ్వు రాత్రి వేళ పాపం చేస్తావు. నీ బిడ్డలు పగలుండగానే, వేకు ఉండగానే, సూర్యుడు ఉండగానే అందరి ముందు నీ బిడ్డలు పాపం చేస్తారు. నేను చూస్తానన్నాడు నాతాను ప్రవక్త. ఏమిటండి ఆ మాట? ఈ రోజున తల్లిదండ్రులైన మీరు నీ బిడ్డలు బాగుపడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే నీ రహస్యమైన అది ఏదైనా కావచ్చుగాక ప్రభు దగ్గర ఒప్పుకోయి రాత్రి. ఖచ్చితంగా నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు తీసుకొస్తారు. గట్టిగా చప్పరకూడదు, ప్రభు నామాన్ని కనపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏది విచ్చావో నీ బిడ్డల దగ్గరకు వచ్చేటప్పుడు గతికి నువ్వు కోస్తావు. నువ్వే రహస్య పాపాన్ని విచ్చావో వీడి బహిరంగ పాపాన్ని నువ్వు కోస్తావు. నువ్వు విత్తిందే పంట నీ బిడ్డల్లో చూస్తావు. నీకు రాదు పంట, నీ బిడ్డల దగ్గరకు వచ్చేటప్పుడు వస్తుంది పంట. నీ బిడ్డలే పండిస్తారు నీకు, రహస్యంగా కాదు, బహిరంగంగా. ఈ రోజున తల్లిదండ్రులైన మీరు ఆలోచనలో పడిపోవాలి. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఏ పాపం చేశాను, నా తండ్రికి నా తల్లికి తెలియకుండా ఏ పాపం చేశానో, నా కుటుంబానికి తెలియకుండా ఏ పాపం చేశానో, ఏ రహస్యాన్ని నేను దాచానో నా బిడ్డల మీద పారకూడదయ్యా, నా బిడ్డల మీద పని చేయకూడదయ్యా. నన్ను కడిగి పవిత్రపరచమని పెద్దలు, తల్లిదండ్రులు రాత్రి ప్రార్థన చేయాలి. యేసయ్యకు స్తోత్రం. రాత్రి మీరు ప్రార్థన చేయాలి, పెద్దలైన మీరు. ఎందుకంటే దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, రహస్య తప్పులు క్షమించండి. దావీదు జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉంది. దావీదు ఊరియా భార్యతో రహస్యంగా పాపం చేస్తే తన బిడ్డలు మిద్దెల మీద చండాలమైన హక్కులు చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తున్నారట. నాతాను ప్రవక్త అంటున్నాడు, నీ బిడ్డల మిద్దెల మీద పాపం చేస్తారు, నీ బిడ్డలు వేకు ఉండగా పాపం చేస్తారు. దావీదా, నువ్వు చేసిన రహస్య పాపమయ్యా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా రహస్య తప్పులను క్షమించండి అయ్యా. నువ్వు అడిగితే నీ పాపము తదునంతరం నీ బిడ్డల మీదకి రాకుండా ఇప్పుడే భూగర్భ జలములోకి దిగిపోతుంది నీ అక్రమం అంతా. లేదు, నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా రేపో మాపో నీ బిడ్డల మీద పని చేస్తుంది. తల్లిదండ్రులైన మీరు ఒప్పుకోండి. ఏమో మీ బాల్య దినాల్లో మీ తల్లిదండ్రులు మోసం చేసి ఉండొచ్చు, మీరు రహస్యంగా ఫోన్ కాల్ మాట్లాడవచ్చు, మీరు రహస్యంగా ఏదో పాపములు చేసి ఉండొచ్చు, మీరు రహస్యంగా ఏదో తప్పులు చేసి ఉండొచ్చు. రేపటి రోజున పిల్లల దగ్గర అది కనపడకూడదని మిమ్మల్ని క్షమాపణ అడగమని మీ ప్రభు తరపు నేను మీకు చెప్తున్నాను. ఏమండి, నేను ఉన్నదే మాట్లాడుతున్నానండి. 2 సమూయేలు 12:12 ఆధారం ప్రకారం నేను మాట్లాడుతున్నానండి. నేనేమి తప్పుగా మాట్లాడట్లేదు, వాక్యాన్ని మాట్లాడుతున్నాను. ఇది వాక్యం, ఇది సత్యం, ఇది బోధ. ఒప్పుకోని రాత్రి యేసయ్యకు స్తోత్రం చెప్పు. దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు? తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు. రెండవది, నా రహస్య పాపాలు మీరు మీకు తెలుసా రహస్య పాపాల ద్వారా ఎంత ఘోరం జరిగిందో? ఒప్పుకుంటావా? నిర్లక్ష్యం చేయొద్దు. ఒప్పుకుంటావా? యేసయ్య దగ్గర రహస్యంగా ఎన్నో పాపాలు చేశానయ్యా. కొంతమంది బిడ్డల మీద పనిచేస్తున్నాయి, ఇప్పటికే పనిచేస్తున్నాయి. వినండి, కొంతమంది బిడ్డల మీద ఇప్పుడే పని చేయట్లా. పని చెయ్యకముందే నువ్వు ఈ ప్రార్థన చేయటం మొదలుపెట్టు. నా బిడ్డల మిద్దెలకి పాపం చేయొద్దు,
చెయ్యటానికి వీల్లేదు. నన్ను క్షమించు. పాదాల దగ్గర పడిపో, ప్రభు పాదాల దగ్గర ఏడువు, ఆయన పాద శరణ చెయ్యి. తల్లిదండ్రులందరూ ఈ రోజున ఆయన రక్తంతో కడగబడబోతున్నారు. నీ బిడ్డల పగటి వేళ గొప్ప ఆశీర్వాదకరంగా నిలబడబోతున్నారు. నీ గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చే బిడ్డలుగా మారబోతున్నారు. జ్ఞాపకము చేసుకునండి. ఇక 3వ మాట చూద్దాం. ఏ మాట అండి? 3వ మాట చూద్దాం. అదే 19వ కీర్తన 13వ చరణం. అదిగో అమ్మాయి, నాకెళ్ళి చూడు. దుర అభిమాన పాపములో పడకుండా నా వైపు తిరగండి. మొదటి ప్రార్థన ఏంటి? తన పొరపాట్లు కనుక్కునేవాడు ఎవడు. రెండో ప్రార్థన ఏంటి? నా రహస్య పాపాలు. మూడో ప్రార్థన ఏంటంటే నేను దుర అభిమాన పాపములో. ఈ పాపం మీకు తెలియదు అనుకుంటా, చాలా కొత్తగా విన్నారు. అరే నేను అన్ని పాపాలు చేశాను, ఇదేంటి కొత్తగా ఉంది, చెప్పండి చేస్తాను. ఆల్రౌండర్ అండి నేను. ఇది కొత్తగా విన్నాను, నా పాపాలు ఇష్టం లేదు. ఇది మీరు చదువుతున్నారు కదా, చేస్తాను ఈరోజు. అటువంటి మైండ్తో వినకుండా దావీదు గారు చేసిన ప్రార్థన నేను మీ దృష్టికి తెస్తున్నాను. దురభిమాన పాపం. ఈయన అంటాడు, ప్రభువా నేను దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకును ఆపై వద్దు, ఆ పాపంలో పడద్దు. వింతగా ఉంది నీకు. ఇప్పుడు చెప్తే నీకేంటో తెలిసిపోతే ఆ పాపంలో ఉన్నామని అర్థమవుతుంది. కొన్ని మాటలు బైబిల్లో వింతగా ఉంటాయి. ఆ మాటలు వర్ణిస్తే ఓకే నాలో ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు నీలో ఉందో లేదో నేను చెప్తా. దురభిమాన పాపం అంటే ఒక్కొక్క వ్యక్తి మీద తెలియని అభిమానం ఉంటుంది. ఎట్లా బ్రదర్? తెలియని అభిమానం. ఆమె అక్రమం చేస్తుందని నీకు తెలుసు, కానీ ఆమె మీద నీకు అభిమానం ఉంటుంది. వినండి, ఆడు పనికి మాలోడని నీకు తెలుసు, కానీ ఆడి మీద నీకు అభిమానం ఉంటుంది. వినండి, వీళ్ళు వ్యభిచారులు అని తెలుసు, కానీ వాళ్ళ మీద ఏదో తెలియని అభిమానం. నేను వచ్చాను, ఏమో మంచిది కాదు, ఇది అభిమానం. దేవుడు ప్రేమించమన్నాడండి, అభిమానం కాదు. ఏంటి దురభిమానం? ఏంటి? ప్రేమించమన్నాడు. ఓకే, జస్ట్ అలాగా కనపడదు, ప్రైజ్ లాడండి. నీ లోపల పాపం పెట్టుకోద్దు అన్నాడు. అభిమానించడం వల్ల ఏం దుష్టువాడు దుష్టుడు కదా ఆడుతుంది, ఏదో అభిమానం అండి. దుష్టుడితో నీకు అభిమానం ఏమైపోయాను? పాడవమానం. నీ అభిమానం తగలబడిపోవా. ఏం అభిమానం? మా కష్టాలు 10 రూపాయలు సాయం చేశాడండి, మరి అక్రమం చేసేవాడు ఏంటి అభిమానం? 10 రూపాయలు సాయం చేస్తే అభిమానమా? నువ్వు సాయం చేయి, అయిపోద్ది. లేనిపోయిన అభిమానాలేంటి? నీకు సాయం చేసినప్పుడు నువ్వు వాడికి సాయం చేయి, చెల్లుకు చెల్లు అయిపోద్ది. రాత్రి చేతులు దులుపుకొని అక్రమం చేసేవాడి మీద నీకేం అభిమానం అమ్మా? పరిశుద్ధమైన సంఘానికి వచ్చి పరిశుద్ధులతో సహవాసం చేస్తూ వేరే వాడితో కనపడుతుంటే వాడు సరైనోడని నీకు తెలిసినా అభిమానం అంటావేంటి? దాని పేరు దురభిమానం. దావీదు మహారాజు అంటాడు, దురభిమానంలో పడకుండా నన్ను కాపాడు. అబ్బా నిజంగా ఈ ఎక్స్ప్లెనేషన్ నాకు ఉందండి. ప్రభు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే ఓ నాయన ఒక్కొక్క వికెట్ ఎలా దొరికిపోతుంది ఒకసారి చూడండి. నువ్వు స్నేహం చేస్తున్నావు, అభిమానం అంటున్నావు. అభిమానించే వ్యక్తి మంచోడేనా? మంచోడు కాకపోతే దురభిమానమే. నువ్వు అభిమానించే వ్యక్తులు పరిశుద్ధులేనా? పరిశుద్ధులు కాకపోతే దురభిమానమే. ఇక రాసుకున్నా, నేను మర్చిపోతానే. మరి 10 రూపాయలు అప్పిస్తే 10 రూపాయలు అప్పిస్తే సహకరిస్తే ఒక అన్యుని మీద అభిమానం పెట్టుకుంటావా? దేవుని చిత్తాన్ని ఎరగని వాడి మీద అభిమానం పెంచుకుంటావా? 10 రూపాయలప్ప. నీ కడుపు కాలినప్పుడు అన్నం పెట్టాడు, డబ్బులు ఇచ్చినాడు నేను మర్చిపోవచ్చు, కానీ అన్నం పెట్టినాడు మర్చిపోకూడదు. ఆడు ఎడంటాడమ్మా, నువ్వు కూడా పెట్టు అన్నం. దేవుడిని ఆశీర్వదించు, నువ్వు పెట్టు, అయిపోయిందంతే. అభిమానం ఏంటి? తక్కువ అభిమానం. దాని పేరు ఏమన్నాడు దావీదు మహారాజు? దురాభిమానం అన్నాడు దాన్ని. ఇక మరి చూసుకో ఎంతమంది పాపంలో ఉన్నారు. వాళ్ళ మంచి
మంచోళ్ళు కాదు, వాళ్ళతో ఫోన్ కాల్ మాట్లాడతావు ఏంటి? ఏమన్నా అభిమానం అంటావు. ఏం అభిమానం అమ్మా? అదొక పాపం అంటున్నాడమ్మా యేసుప్రభు. అదొక పాపం అండి, అదొక పాపం. దుష్టులతో కలవద్దు అంటాడు ఈయన. నువ్వేళ దుష్టులతో కలుపు ఏంట్రా అంటే అభిమానం అంటావు. ఏమి లేదండి, ఏదో అభిమానం అండి, ఏదో ఆదుకున్నాడని అంతే. నువ్వు కూడా ఆదుకోనాయనా, చండాల పనులు చేయబాకు. అది పెద్ద భయంకరమైన పాపం. ఈ శుద్ధీకరణలో కనుక ఆ దురాభిమానాలు నీలో నుంచి పోకపోతే రేపు బల్ల తీసుకోవద్దండి, దయచేసి చెప్తున్నాను, నష్టపోతారు. 10 రూపాయలు అప్పించిన వాడికి 2 నెలల టైం పెట్టి ఇచ్చేయి. అభిమానంతో పోలుస్తావేంటండి? ఒక 4 నెలల్లో ఇచ్చేస్తాండ్రని వదిలేయండి అండ్ రాసుకు పోసుకుందక్కర్లేదు. అర్థమయ్యింది అన్నారు దేవుడికి స్తోత్రం చెప్పండి. అర్థమయ్యి అర్థం అవ్వకుండా ఉందిరా బాబా అన్నారు దేవుడికి స్తోత్రం చెప్పు. అసలు నాకు అర్థం కాలేదండి అన్నారు దేవుడికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ అర్థం కాలేదని ఫస్ట్ నుంచి వస్తానా ఒక్కలో సత్తనం ఇప్పటికే మళ్ళీ తన పొరపాట్లు అంటాడు వీడు. ఈ సంగతి నువ్వు చెప్పకపోయినా అంటాను ఇప్పుడు తన పొరపాట్లని. ఎందుకు 1కి 4 సార్లు చెప్తున్నానంటే ఏదో 4 ముక్కలు నేర్చుకుంటారు పిల్లలు. నేర్చుకుని దాని మీద మనసు పెట్టి చేయండి, పొరపాటు జరగదు. యేసయ్యకు స్తోత్రం. కాబట్టి ఈ దురాభిమానం అనేది ఒకవేళ నీలో ఉందేమో నాకు తెలియదు, ఉందేమో. దేవుని చిత్తం చెయ్యనోడు వాడని నీకు తెలుసు, అయినా వాడితో నువ్వు కలిసి మాట్లాడతావు. అది దురాభిమానం. ఆడసలు చర్చికి సరిగా రాడు, అయినా వాడితో కలిసి చట్టా పట్టాలు వేసుకుని వెళ్తాం. ఏనాడైనా చర్చికి ఎందుకు రాలేదని అడిగేవారు అడగదు. ఎందుకంటే అటు బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు డబ్బులు ఇవ్వడం, ఇటు పాకెట్ మనీ ఇవ్వడం చేస్తాడు కాబట్టి అని అడగదు. ఏమమ్మా నిన్న పిల్లలు నీతో ఉంది కదా ఎందుకు చర్చి ఏమి దగ్గర అడగలేదు నేను అటు చూసారా? అభిమానంతో అడగరాలేదు. ఇప్పుడు ఆడి ఎట్టంటోడైనా కానీ వాడి మీద ప్రేమ పోదేమో. ఏమాడు మంచోడు కాదు, ప్రేమ ఉందిలేండి, అభిమానం ఉందిలేండి. దయచేసి ఈ రాత్రి నేను 3 విషయాలు నేను మీకు చెప్పాను. 1, మన పొరపాట్లు మనము కనుక్కోవాలి. కనుక్కోకపోతే ఎంత నష్టపోతామంటే దేవునికే కోపం వస్తుంది. 2వది, నీవు పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి నీ పొరపాట్లు ఈ రాత్రి నువ్వు దేవుని అడుగు, ప్రభా నేను ఏ పొరపాట్లు చేశాను నాకు ఈ రాత్రి నా కళ్ళ ముందు పెట్టు, నేను అవన్నీ నీతో మాట్లాడి కడిగేసుకుంటాను ఈ రాత్రి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. 2వది, ప్రభువా నేను చేసిన రహస్య పాపం, నా భర్త ఒకవేళ చేశాడు, నేను చేశాను, నాకు తెలుసు, నా భర్త కూడా చేశాడు, మా ఇద్దరి రహస్య పాపాలు నా బిడ్డల మీద రావద్దు అని తల్లిదండ్రులు చేయండి. అది 2వ మాట. 3వ దగ్గరకు వచ్చేది దురభిమానం. దేవుని చిత్తాన్ని ఎరగనొడుతూ, దేవుని ప్రేమ ఎరగనొడుతూ, దేవుని వాక్యాన్ని ఎరగనొడుతూ, సత్యబోధని తెలియనొడుతూ నువ్వు సాంగత్యం చేస్తూ, నీవు జీవితాన్ని అర్పించేసి, నువ్వు జీవిత భాగస్వామి అయిపోయి ఇద్దరు రాసుకు పూసుకొని ఉంటే అది దాన్ని దురాభిమానం అంటారు. అది ఉంటే ఖచ్చితంగా నీకు చాలా ప్రమాదం జరుగుతుంది, చాలా ప్రమాదం జరుగుతుంది. వెళ్ళి గోతులో దిగిపోతాం. అర్థమవుతుందా? దురభిమానాలు పెంచుకోకుండా 10 రూపాయలు అప్పించినోడికి నువ్వు తిరిగి ఇవ్వమ్మా. ఇంకొక మంచి సూపర్ న్యాచురల్ మాట చెప్తాను, అప్పులున్నా సరే పరలోకానికి వెళ్ళాలి. అది నేను చెప్పే గోల. మరి ఇది ఎవడికి తెలియదు. రూపాయి అప్పున్నాడు ఇంటి కొంపకెళ్ళి ఇచ్చేయను నేర్చుకుంటే. అప్పు మాత్రం ఉంచుకోవద్దు. ప్రభు రాకడొస్తే అప్పులున్న వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా దయచేసి 3 పూటలు కష్టపడతావో 4 పూటలు కష్టపడతావో కష్టపడి రూపాయి సంపాదించి వాళ్ళు ఫోన్లు చేయకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి. అర్థమైందా? అభిమానాలు వద్దండి మనకు. డబ్బు ఇచ్చాడు కాబట్టి డబ్బుతో తేల్చేసి అయిపోయింది సీన్. అడితే మనకెందుకు? దేవుని అన్యుడు, దేవుడు ఎవరు ఎరగని వారండి. నీ ఆపదలో సహాయపడ్డారు, కరెక్ట్ కాదనట్లేదు. నీ దగ్గర డబ్బులున్న వాడికి ఇవ్వకుండా వాడి మీద ప్రేమ పెంచేసుకున్నాడు వృద్ధాత్తం ఉంటే వాడు 10 రూపాయలు అడగట్లేదు నిన్ను. నీ ప్రేమ కనపడిపోతున్నాడికి. వెళ్ళి వృద్ధాత్త దూతా ఉంటావు ఇంటికి వెళ్ళి 10 రూపాయలు ఇవ్వు అని అడగనివ్వకుండా నీ ఓవర్ అభిమానం చూపించాడు వాడి మీద.
ఓ ఇంకేముంది, లైక్ చేసేస్తుంది, లైక్ చేసేస్తాడు. ప్రపంచంలో ఎవరు నన్ను ఇంతకంటే బాగా చూసుకోరు. 10 రూపాయలు పోతే పోయింది, అభిమానం ముందు 10 రూపాయలు ఎక్కువ అనుకుంటాడు ఆడు. అట్ట చేత నువ్వు ఎంత భయంకరమైన దయ్యాలో తెలుసా క్రైస్తవుల్లోనూ ఉన్నారండి. అప్పు మర్చిపోయేటట్లుగా వాడిని ప్రేమించడం, వాడు మాయలో పడేయడం, నీ నోటి మాటలతో ఎవరో పొగడరాండి, నువ్వే పొగుతావు శివుడు ముక్కోడిని అని అనుకుంటాడు. భూమి మీద పుట్టి పెరిగిన కాడి నుంచి నేను కాయకలాగా నల్లగున్నాను అన్నోళ్ళే తప్ప మరి తెల్లగున్నవారు, నీ మనసు తెల్లగా అనింది ఏమే. నీ దగ్గర తీసుకుంది 50,000 అందుకే అంటుంది. నువ్వే ఏంటయ్యా బాబు, అప్పు ఇచ్చావు 50,000, అవి తీర్చడానికి రుద్దుతుంది నిన్ను, నువ్వు కాముగా ఉంటావని. మన సంఘం వాళ్ళు వ్యాపారం తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళకి ఇంట్లు ఇస్తాను, మా వాళ్ళు నమ్మొద్దని. దాన్ని దురాభిమానం అంటారని దయచేసి ఆ డబ్బుతో కానీ ఇంకా దేంతో కానీ ముడేసుకుంటే అవన్నీ తీర్చేసుకోవడానికి ప్రయత్నించండి. అది ప్రార్థనలో పోవండి, డైరెక్ట్గా తీర్చేసుకోవాలి అవి. ఈ దురాభిమానం మాత్రం నువ్వు తెంచేసుకోవాల్సిందే. ఏడొద్దు అన్నం అడ్డు వచ్చిందనుకో, అన్నం పెట్టాడన్న అన్నం పెట్టేసి రేపే పిలిచి బిర్యానీ వండి 2-3 లెగ్ పీసులు వేసేసి వండేసి పెట్టి, డొప్పించాడని డొప్పించేసాయి. ఒక 4 నెలలు, ఒక 2 నెలలు టైం పెట్టి డొప్పించేది అయిపోయింది. దీన్ని ఎలా వదిలించుకో, కొన్ని చెప్పాను చూసే ఇప్పుడు, దాన్ని ప్రార్థనలో వదిలించుకో. దేవుడు నేను ఆశీర్వదించును గాక.